మరి ఈ విధంగా మనకు ఒక రాజధాని అడ్రస్ వస్తుంది. అలాగే మరి పోలవరం ఇంకొక సంవత్సరంలో దాన్ని ఖరీఫ్కి నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్కి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నిజంగా పోలవరం అనేది ఒక అద్భుతం. ఈ దేశంలో అంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడా లేదు. ఈరోజు అది ఉత్తరాంధ్రకు కూడా నీరిచ్చే పరిస్థితి. ఒకవేళ ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే గోదావరి అనేది ఎప్పుడు కూడా కరువు కాటకాలు ఉండవు, అక్కడ నీరు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఆ నీరుని మనకు కూడా ఉత్తరాంధ్రకి ఈ సంవత్సరంలోనే మరి అనకాపల్లి వరకు రావడం జరుగుతుంది. అక్కడి నుంచి విశాఖపట్నం, మరి అక్కడి నుంచి కూడా అవసరమైతే ఇచ్చాపురం వరకు కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. నదులు అనుసంధానం చేయడం అనేది ఒక పెద్ద టాస్క్. అలాంటి టాస్క్ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెట్టి మొట్టమొదటిగా నాగావల్ని వంశధాన్ని కలపడం జరిగింది. అలా ఇలా చూసుకు వెళ్తే ఎంతైనా మన ఆంధ్రప్రదేశ్ని దేశంలో నెంబర్ 1 చేయాలి. అలాగే ఆంధ్రులు మరి దేశమే ప్రపంచంలో నెంబర్ 1 ఉండాలని మోడీ గారి కళ్ళకంటే మన ఆంధ్రప్రదేశ్ దేశంలో నెంబర్ 1 ఉండాలని మన చంద్రబాబు నాయుడు కళ్ళకంటున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకోసం ఇవన్నీ చూసి మనం చెప్పవలసింది గ్రామాల్లో రాబోయే లోకల్ ఎలక్షన్ లో మరి కూటమిలో ఎవరు నిర్ణయిస్తే వారిని 100% గెలిపించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈసారి లోకేష్ గారి ఆధ్వర్యంలో అన్ని జరుగుతున్నాయి. మరి ఆయన చెప్పిన తూచ తప్పకుండా మనం ఫాలో అవ్వాలి. ఈరోజు చూసుకుంటే మన నియోజకవర్గంలో మరి మనకి మొన్న చంద్రబాబు కలిసినప్పుడు రాజాం నియోజకవర్గంలో 4 మండలాలు 4 మరి జడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే మున్సిపాలిటీ 100% గెలుస్తారు. మురళి బాగా ఉంది మీ నియోజకవర్గంలో, ప్రజలందరూ కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అంటే ఆయన నోటీసులో ఉందంటే మనకి ఎంత బాధ్యత పెరిగిందో ఒకసారి ఆలోచించండి. అందుకోసం మనం అందరం కూడా బాధ్యతగా చేసి గ్రామాల్లో చిన్న చిన్న ఏమైనా మనస్పర్ధలు ఉన్నా ఒక మాట మీదకి వచ్చి గెలిపించుకోవాలి. ఆయనకి మనం గిఫ్ట్ గా ఇస్తేనే మన నియోజకవర్గం సంబంధించిన అన్ని పనులు కూడా 100% జరుగుతాయని, మరి ముఖ్యంగా ఈరోజు పెన్షన్లు కొంచెం కార్యక్రమం వెనకబడ్డాం. ఆ పెన్షన్లు కూడా త్వరలో మరి ఎవరైతే వితంతువులు ఉన్నారో వారందరికి కూడా త్వరలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి ఎవరైతే వృత్తులు ఉన్నారో అవి కొంచెం లేటుగానే అవి కూడా దగ్గర 12 లక్షలు అయిపోయి దాన్ని కూడా బడ్జెట్ చూసుకుని చేయడానికి నిర్ణయించడం జరిగింది. అలాగే మరి మనకి హౌసింగ్ కార్యక్రమం కూడా త్వరలో అన్ని విధాల అన్ని గ్రామాలకు ఇస్తామని తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఎవరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కూడా ప్రతి ఇంటికి కూడా ఒక ట్యాప్ ఒక మంచినీరు కొలాయి ఇవ్వాలని 800 కోట్ల రూపాయలతో మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన నియోజకవర్గం చీఫ్ తెలియజేసుకుంటూ గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి కూడా వాటర్ ఇస్తామని సంగతి తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు చేసుకున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం.